ఉపాధ్యాయులకు కేఆర్పీలకు అందరికీ నమస్కారం. మనం ఫిర్కీ యాప్లో చివరి అంకమైనటువంటి పోస్ట్ టెస్ట్కు వచ్చేసాం. మరి ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్ టెస్ట్ అనేటువంటిది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. మరి ఈ పోస్ట్ టెస్ట్ కంప్లీట్ చేస్తేనే మనకు కోర్సు 100% పూర్తవుతుంది. మరి పోస్ట్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనము కంటెంట్ను తర్వాత ఏ విధంగా అర్థం చేసుకున్నాము, మరి ఈ ట్రైనింగ్ మనకు ఏ విధంగా ఉపయోగపడింది అనేటువంటిది అంచనా వేయడానికి ఈ పోస్ట్ టెస్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పోస్ట్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు మనము ముందుగా మాడ్యూల్ 1, మాడ్యూల్ 2కి సంబంధించినటువంటి హ్యాండ్అవుట్స్ను క్షుణ్ణంగా చదివి ఈ పోస్ట్ టెస్ట్ అటెంప్ట్ చేసినట్లయితే మనము అన్ని క్వశ్చన్స్ని చక్కగా ఆన్సర్ చేసే అవకాశం ఉంది. మరి పోస్ట్ టెస్ట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి గమనిస్తే ఇందులో 13 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి మనము ఒక ఆన్సర్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మరి ఇందాక చెప్పినట్లు మనము ఎంతవరకు ఈ కోర్సు నుంచి నాలెడ్జ్ని పొందాము అనేటువంటిది వీళ్ళు ఈ టెక్నికల్ టీం వాళ్ళు వాళ్ళకు అసెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ నోట్ అని కొన్ని విషయాలు చెప్పారు. ఫస్ట్ వన్, అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, 13 క్వశ్చన్స్. మరి ఇక్కడ మనకి ఓన్లీ 1 అటెంప్ట్ మాత్రమే ఉంటుంది. ఈ పోస్ట్ టెస్ట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి మాండేటరీ కాబట్టి ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి పోస్ట్ టెస్ట్ అనేటువంటిది అందరూ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ గ్రేడింగ్ అనేటువంటిది ఇస్తారు దీనికి. కాబట్టి ఇప్పుడు మనము ఈ పోస్ట్ టెస్ట్ను అటెంప్ట్ చేయబోతున్నాం. మరి ఇందులో గమనిస్తే మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఏ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు అప్లై their conceptual understanding to solve difficult problems without giving up. As they solve these problems, they feel good about themselves as learner and see mathematics as a subject that makes sense. Which of the following stands of mathematical proficiencies does this denote? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. స్ట్రాటజిక్ కాంపిటెన్స్, ప్రొడక్టివ్ డిస్పోజిషన్, ప్రొసీజరల్ ఫ్లూయెన్సీ, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. మరి దీనికి ఆన్సర్ వచ్చేసి బి, ప్రొడక్టివ్ డిస్పోజిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ సాల్వింగ్ ఏ వర్డ్ ప్రాబ్లమ్ ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ టు దేర్ పార్ట్నర్స్ యూజింగ్ మ్యాథమెటికల్ టర్మ్స్. విచ్ ప్రాసెస్ ఈజ్ ద టీచర్ ఎంకరేజింగ్ త్రూ దిస్ యాక్టివిటీ? మరి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేటింగ్, రిఫ్లెక్షన్, రిప్రజెంటింగ్. ఇందులో ఆన్సర్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, a student was asked to write 410 and 510 in words but had difficulty in it. Which of the following main ideas should the teacher focus on? మరి దీనికి కరెక్ట్ ప్రశ్న వచ్చేసి సేయింగ్ నంబర్ ఇన్ ఈచ్ డికేడ్ ఫర్ ఈచ్ న్యూ నంబర్ రేంజ్. సెకండ్ బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ మెథడ్ వుడ్ బి మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ హెల్పింగ్ యువర్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద నంబర్ 10,000? మరి ఇక్కడ 4 ఆన్సర్స్ అయితే ఉన్నాయి. మరి ఇందులో దీనికి ఆన్సర్ వచ్చేసి షోయింగ్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లార్జ్ ఆబ్జెక్ట్స్ క్లోజ్ టు 10, బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, మిస్టర్ కృష్ణదర్శన్ గేవ్ హర్ క్లాస్ ద ఫాలోయింగ్ వర్డ్ ప్రాబ్లమ్. రవి హ్యాస్ 12 animals. 8 of his animals are dogs and the rest are cats. How many cats does he have? ఇక్కడ మనము ఈ ప్రాబ్లం ఏ స్ట్రక్చర్కు పోలి ఉంది అనేటువంటిది మనము సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది పార్ట్ హోల్ అనేటువంటి స్ట్రాటజీ ఆధారంగా మనము సొల్యూషన్ చేయాల్సి ఉంటుంది.
Next, sixth question. Miss Verma aims to help her third grade students become fluent in adding two-digit numbers. She asks them, there are 1110 oranges and 2350 bananas in a basket. How many total fruits are there in total? Which of the following strategies would effective promote computation fluency in this situation? మరి ఈ ప్రశ్నకు వచ్చేసి ఆన్సరు మనము ఇక్కడ డైరెక్ట్ మోడలింగ్, సెకండ్ వన్ యూజింగ్ స్టూడెంట్ ఇన్వెంటెడ్ స్ట్రాటజీస్, థర్డ్ వన్ యూజింగ్ విజువల్ మోడల్స్, ఫోర్త్ వన్ యూజింగ్ బెంచ్ మార్క్ నంబర్స్. దీనికి 1, 2, 3 బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా సెవెంత్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఎర్రర్ స్టూడెంట్ మేడ్ ఇన్ సాల్వింగ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లం. 710 minus 14, 704. మరి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. మిస్టేక్ ఇన్ బారోడ్ వాల్యూ, బి మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్స్, సి మిస్ అలైన్మెంట్ ఆఫ్ నంబర్స్, డి క్యాలిక్యులేటింగ్ విత్ జీరో. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్యాలిక్యులేటింగ్ విత్ జీరో. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. In her 5th grade class, Miss Shabana presents a word problem. If we have 55 books in total and there are 11 children, how many books does each child get? What category of problem structure does this situation exemplify? మరి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. కంపారిజన్ ప్రాబ్లం, ఈక్వల్ గ్రూప్ ప్రాబ్లం, కాంబినేషన్ ప్రాబ్లం, అర్రే అండ్ ఏరియా ప్రాబ్లం. మరి ఈ ఎయిత్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈక్వల్ గ్రూప్ ప్రాబ్లం, బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా నైన్త్ క్వశ్చన్. సుధా మ్యామ్ ఆస్క్స్ హర్ స్టూడెంట్స్ టు సాల్వ్ 572 into 289 using the following method. What could be the reason to choose this method? మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో సి అనేటువంటిది మనకు కరెక్ట్ ఆప్షన్ అనేటువంటిది. టు యూజ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ నంబర్స్ వైల్ మల్టిప్లయింగ్, సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. A student has solved 17 into 4 equal to 248. What could be the misunderstanding the student has? మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి స్టూడెంట్ డస్ నాట్ గ్రాస్ప్ ప్లేస్ వాల్యూ కాన్సెప్ట్స్ ఆఫ్ టెన్స్ అండ్ వన్స్ అనేటువంటిది బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్. వై షుడ్ టీచర్స్ use multiple representations and contexts when teaching fractions? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి బికాస్ ఇట్ హెల్ప్స్ స్టూడెంట్స్ బిల్డ్ ఏ డీప్ అండర్స్టాండింగ్ అండ్ అడ్రస్ దేర్ మిస్కాన్సెప్షన్స్, బి అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. 12th క్వశ్చన్. విచ్ ఫ్రాక్షన్ మోడల్ డస్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ ఇల్లుస్ట్రేట్? టిక్ ద ఫిగర్ విచ్ ఆర్ డివైడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. లెంత్ మోడల్, ఏరియా మోడల్, మెజర్మెంట్ మోడల్ అండ్ సెట్ మోడల్. దీనికి బి, ఆప్షన్ బి ఏరియా మోడల్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. అ టీచర్ ఆస్క్స్ స్టూడెంట్స్ టు represent 85/100 or 0.85 using grid paper. Which of the following could this method help with? మరి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. కంపేరింగ్ డెసిమల్ నంబర్స్, 2 కనెక్టింగ్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, 3 రోల్ ఆఫ్ డెసిమల్ పాయింట్, 4 అండర్స్టాండింగ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ డెసిమల్స్. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ 2 and 4 స్ట్రాటజీస్ మనకు కరెక్ట్ ఆన్సర్స్. ఈ విధంగా మనము అన్ని ఆన్సర్స్ను ఖచ్చితంగా అంటే సెలెక్ట్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ను ఇవ్వాల్సి ఉంటుంది.
మరి మనము సబ్మిట్ ఆల్ అండ్ ఫినిష్ వీటన్నిటిని పూర్తిగా సబ్మిట్ చేస్తే మనకు ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సబ్మిట్ అనేటువంటిది నొక్కాలి. ఈ విధంగా మనము సబ్మిట్ చేయగానే మనకు రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. మనకు 10/10 కరెక్ట్ అయినట్టు మనకు రిజల్ట్ అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా మనకు ప్రీవ్యూ కూడా మనం రాసినటువంటి ఆన్సర్స్ కరెక్టా లేదా అనేటువంటిది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది.